హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 23 సిరీస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి 1 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్. ఓకే, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అదేంటి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, express the given below situation as a linear equation. The cost of 3 pens and 5 pencils is 25. సో మనకి 3 పెన్స్ అన్నారు. నేను పెన్స్ని x తీసుకుంటే 3x అండ్ అలాగే ప్లస్ 5y ఈక్వల్ టు 25. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ సెట్ టు బీ ఇన్కన్సిస్టెంట్ ఇఫ్ దే హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్. మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి. స్టేట్మెంట్ ఏ, x plus y equal to 5, 2x minus y equal to 3 have no solutions. Statement B వచ్చేసి x minus 2y minus 3 equal to 0 and 3x plus 4y equal to 20 have exactly one solution. సో ఇక్కడ మనం a1/a2 చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 1/2 అండ్ అలాగే 1/-2 ఆర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో నో సొల్యూషన్ అనడానికి ఛాన్స్ ఉందా? లేదు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి 1/3 అండ్ -2/4. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ అన్నారు. సో బి అనేది ట్రూ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటి? ఏ ఈజ్ ఫాల్స్ అండ్ బి ఈజ్ ట్రూ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ x plus 2y equal to 6 హ్యాజ్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్. x plus 2y equal to 6 హ్యాజ్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్ చూడండి. అసర్షన్ ఇచ్చారు, రీజన్ ఇచ్చారు. The pair of linear equations 2x plus y plus 5 equal to 0 and 4x plus 2y plus 10 equal to 0 represent coincident lines. సో మనం a1/a2, b1/b2, c1/c2 వాల్యూస్ని కన్సిడర్ చేద్దాం. 2/4 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 5/10. సో నెక్స్ట్ రీజన్ ఏంటి మనకి? రీజన్ a1/a2 అదే ఇచ్చారు రీజన్ మనకి. ఈ రీజన్లో చెక్ చేద్దాం మనం. రీజన్ అనేది ట్రూ అండ్ అలాగే రీజన్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇచ్చిన అసర్షన్ అనేది ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేద్దాం. 2/4 అంటే 1/2, 5/10 అంటే 1/2, అండ్ అలాగే బిలో 1/2 ఎగ్జాక్ట్ వచ్చేసింది. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్. నెక్స్ట్ వన్ చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. ద వాల్యూ ఆఫ్ కే, ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కే వాల్యూ ఈజ్ 9. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో మనం ఇవి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే దాన్ని మనం ఏమంటాం?